సార్ సిక్కా గ్యాంగ్ కాకుండా ఇంకో కొత్తగా గ్యాంగ్లో మీరు ఐడెంటిఫై చేస్తారు? చేసాం సార్. జార్ఖండ్లో రాంచీలో ఒక గ్యాంగ్ ఉంది. అది ఎంత ప్రొఫెషనల్ అంటే సార్, మీరు యాక్చువల్గా వయసు పిల్లలు మాత్రమే. రాంచీ అంటే వాళ్ళు పూర్తిగా సైబర్ క్రైమే కదండి? లేదు సార్, ఇది కూడా చేస్తున్నారా? దీంట్లో కూడా మీరు ఆ గ్యాంగ్ మీరు ఏజ్ లిమిట్ తీసుకుంటే అబౌవ్ 45 years. ఓకే. ఇప్పటిదాకా సిగ్నల్ ట్యాంపరింగ్ చైన్ లాగేది వీళ్ళంతా పిల్లలేమో అనుకుంటాము, 20 నుంచి 35 మధ్యలో ఏజ్ వాళ్ళు అనుకుంటాం. కానీ ఆ గ్యాంగ్ స్కిల్డ్ గ్యాంగ్ అంటారు, అది ప్రొఫెషనల్స్ వాళ్ళు. వాళ్ళు ఎలా చేస్తున్నారు, 45 నుంచి 67, 70 years వాళ్ళు చేస్తున్నారు దొంగతనాలు. అంటే ఎవరికి అనుమానం రాదండి? ఎవరికి అనుమానం రాదు సార్. మేము రీసెంట్గా ఇద్దరిని పట్టుకున్నాము. ఆ ఇద్దరిని ఎలా పట్టుకున్నామంటే, ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టే అడ్వాన్స్ రిజర్వేషన్స్ తీసుకున్నాము. మీరు అన్నట్టుగా ఇందాక ఒక కేసు రాకముందే, ఎఫ్ఐఆర్ రాకముందే నేను డిటెక్ట్ చేశామన్నా కదా, ఆ కేసుని మేము అలాగే డిటెక్ట్ చేశాము. నెక్స్ట్ రిజర్వేషన్ లింగంపల్లి నుంచి కాకినాడ ట్రైన్కి చేయించుకున్నారు. వాళ్ళు ఎలా వచ్చారు తెలుసా సార్? అక్కడికి ఫ్లైట్లో వచ్చారు. హైదరాబాద్ ఫ్లైట్లో టికెట్స్ కూడా ఉన్నాయి వాళ్ళ దగ్గర. ఫ్లైట్ నుంచి వాళ్ళ ప్లేసెస్ నుంచి, రాంచీ నుంచి. ఒకడు రాంచీ, ఒకడు సిలిగురి అని చెప్పి ఒక ఏరియా ఉంది వెస్ట్ బెంగాల్ బార్డర్, నేపాల్ బార్డర్. అక్కడ నుంచి వచ్చి ఇక్కడ దొంగతనాలు చేస్తున్నారు. వీళ్ళిద్దరు కలిసి వచ్చారు. వీళ్ళిద్దరు కలిసి వచ్చి ఇక్కడ లింగంపల్లి రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు ఆ ట్రైన్ ఎక్కడానికి. మేము ఆల్రెడీ వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము. సో మా పని మేము చేసాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళు వచ్చారు, వచ్చిన వెంటనే క్యాచ్ చేశారు. వాడు నన్ను అడిగిన క్వశ్చన్ ఒకటే సార్, వాడు ఎలా పట్టుకున్నారు మీరు నన్ను అంటే, ఏ బేస్ మీద పట్టుకున్నారు, అంటే బేస్ కాదు, ఏ రకంగా పట్టుకున్నారు నన్ను చెప్పాము. అలా అన్ని రివీల్ చేస్తే వాడు సార్. ఇక్కడ ఇంకో ప్రాబ్లం ఏమంటే, ఎయిర్పోర్ట్లో కూడా ఫేక్ నేమ్ పెట్టుకుని ప్రయాణం చేస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవాలి. అంటే ఎక్కడ ల్యాబ్స్ ఉందనేది ఒకసారి అర్థమవుతుంది. ఒక ఆధార్ కార్డు ఫేకే, ఒక ఆధార్ కార్డు ఫేకే, ఒక పాన్ కార్డు ఫేకే. ఇవన్నీ పెట్టుకొని ఒక వ్యక్తి ఒక చోటు నుంచి ఒక చోటికి ఫ్లైట్లో తిరుగుతున్నాడు అంటే వాట్ కైండ్ ఆఫ్ మన సిస్టమ్ అనేది తెలుసుకోవాలి. భయం అవుతుంది సార్. ఇప్పుడు ఇదేదో దొంగతనం కాబట్టి సరిపోయింది, అది వేరేదైతే వేరే ఇష్యూ అయితే మనం ఏం చేసేది లేదు. అంటే సెన్సేషన్ అయితేనే అన్నట్టుగా అయితే ఎట్లయితుంది? ఇప్పుడు ఈ పర్సనే వచ్చినాడు అంటే ఎట్లా, రేపు ఇంకొకటి వస్తే అంతే కదా. వైర్లో ఉన్నప్పుడు ఆప్షన్ ఎక్కడ ఉంటుంది? లేదు. చెప్పే సార్. రైట్ సార్. ఈ తరహా ఇంకేమైనా కొత్త ఎంఓ వచ్చాయా సార్? ఈ తరహా ఎంఓస్ ఉన్నాయి. ఇంకొక ఎంఓ ఎట్లుందంటే సార్, పాపం ప్యాసింజర్స్ అందరూ పెద్ద పెద్ద లగేజెస్ పెట్టుకొని రైల్వే స్టేషన్ ఒక 10 నిమిషాల్లో వస్తుందనగా ముందే లేచి ఆ బ్యాగులన్నీ తెచ్చి వాకిళ్ళ కూడా పెట్టుకుంటారు. భోగి వస్తుంది ఎక్కిపోదామని. అంటే ఎక్కుదామని ఒకటి, దిగాలంటే కూడా పాపం వాళ్ళ సీట్స్ నుంచి తెచ్చి వాకిళ్ళ దగ్గర పెట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు, ఇంక వస్తుంది నెక్స్ట్ స్టేషన్ దిగాల మేము. ఆ టైంలో ఒక గ్యాంగ్, హర్యానా గ్యాంగ్, అది వాళ్ళు రౌండప్ చేస్తారు ఆ లగేజ్ని. ఈ బ్యాగ్ ఇది అనుకోండి సార్, మొత్తం ఇట్లా రౌండప్ చేస్తారు. ఇక్కడ డోర్ దగ్గర మనిషి, లగేజ్కి సంబంధించిన మనిషి అక్కడ ఉంటారు ముందర. ఈ లగేజ్ దగ్గర ఎవరు ఆక్యుపై చేస్తారంటే వీళ్ళంతా ఆక్యుపై చేసేసి ఉంటారు. ఆమెతో మాట్లాడుతుంటారు, ఇంకెంతసేపు అండి, ఇంకా 10 నిమిషాలు వస్తుంది, 5 నిమిషాలు అట్లా మాటలు పెట్టేస్తే ఈడ ఒకటి జిప్ ఆపరేట్ చేసి మొత్తం మనకి ఏం కావాలో అన్నీ తీసేసుకుంటారు. చూడండి, ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఎంఓస్ ఉన్నాయి, డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఎంఓస్. వాడు ఎట్లా వాడాలో అట్లా వాడుతున్నాడు. బ్యాగ్ పట్టుకు దిగిపోవడం కాదు, అక్కడే ఓపెన్ చేస్తాడు, అక్కడే ప్రాపర్టీ తీసుకుంటాడు, మన బ్యాగ్లో పెట్టుకుంటాడు, ఈతల పక్క నుంచి దిగేస్తాడు. వీళ్ళు వాళ్ళ లగేజ్ తీసుకుని హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోతారు. ప్రాపర్టీ ఎక్కడ రానైనా అని చూస్తే కనపడదు సార్. ఇది కాకుండా ట్రైన్ సిగ్నల్ దగ్గర కాకుండా లోపటి నుంచి చైన్ తీసుకోకుండా ఇప్పుడు బయట నుంచి కూడా కొన్ని చేస్తున్నారని వచ్చింది. అవును, ఎలా అంటే దాన్ని ఏసీపీ అంటారు, అంటే అలారం చైన్ పుల్లింగ్ అని చెప్పేసి. మనం జనరల్గా రైల్వే స్టేషన్లో ట్రైన్లో ఎక్కిన తర్వాత ఒక రెడ్ది రాడ్ మార్ ఉంటుంది, ఎమర్జెన్సీ కేసులో లాగండి దాన్ని అని ఉంటుంది. ఎమర్జెన్సీ కేసు మనకే దొంగలు కూడా ఎమర్జెన్సీ కేసు వాడుకుంటున్నారు. అక్కడనే కాదు సార్, అక్కడే కాకుండా దానికి ఒక లింక్ ఉంటుంది. ఆ వైరింగ్ అంతా కూడా ట్రైన్ లోపల నుంచి, కోచ్ నుంచి రన్ అయ్యి బయటికి ఒక లివర్ ఉంటుంది సార్. అది ఆ లివర్ని డిస్కనెక్ట్ చేస్తే కూడా ట్రైన్ ఆగిపోతుంది. బ్రేక్ ఉండేది, బ్రేక్ అప్ అయిపోతుంది. అది అప్ అయిన వెంటనే భయంకరంగా గ్యాస్ వస్తుంది, దాన్ని మళ్ళీ క్లోజ్ చేస్తేనే మళ్ళీ ట్రైన్ రన్ అవుతుంది. అది క్లోజ్ చేసేంత వరకు ట్రైన్ రన్ కాదు. వీళ్ళు ఏం చేస్తారంటే సార్, ఏసీపీలు ఫర్ ఎగ్జాంపుల్ గుంతకల్లో 5 మంది దిగారు దొంగతనం చేయడానికి. ఇక్కడ వద్దనుకున్నారు, ఆదోని దగ్గర దొంగతనం చేద్దాం అనుకున్నారు. ఆదోని దగ్గర కూడా పోలీసు వాళ్ళు ఉండేది చూసి ఇక్కడ కూడా వద్దు, మనం బయటకు పోయినాక బండి ఆపుకుందాం అని చెప్పేసి వాళ్ళే డిసైడ్ చేస్తారు బండి ఎక్కడ ఆపాలని. కంప్లీట్గా కొండ ప్రాంతాలు, మబ్బుగా చీకటిగా ఉన్న ప్రాంతాల్లో ట్రైన్ ఆపడానికి ఒక వ్యక్తి 2 కోచ్ల మధ్యలో నిలబడతాడు. ఆ గ్యాప్ ఉంటుంది కదా సార్, దాని మీద నిలబడతాడు. నిలబడేసి కరెక్ట్గా రే పలానా చీకటి ఉంటే ఆపేసి ఈ మధ్యలో మనం దొంగతనం చేయాలని మాట్లాడుకున్న దాన్ని
వాడు ఇంప్లిమెంట్ చేయడానికి ఆ లివర్ని డిస్కనెక్ట్ చేస్తారు. ఎలా చేస్తాడండి? రెండింటికి మధ్యన క్లోజ్ ఉంటుంది కదా సార్ హోల్డింగ్ ఇవి కూడా ఉంటాయి, హోల్స్ కూడా ఉంటాయి బాగా అవును పైకి పట్టుకోవడానికి. ఎక్కడ ఆ లివర్ చక్కగా అందుతుంది చేతికి, అసలు ఏ ప్రాబ్లమే లేదు, హ్యాపీగా అందుతుంది. రైల్వేలో క్లోజ్ ఉంటాయి కదా బోగికి మధ్యలో గ్యాప్ ఉంది కదా సార్, అవును రెండు బయటికి వెళ్ళకుండా ఈ గ్యాప్కి ఎక్కడైతే ఇట్లా ఫ్లాట్గా ఉంటుందో ఈ లార్జ్లో ఉంటుంది లివర్ అది. అవును అక్కడ మీరు అన్నట్లుగా నిచ్చెన కూడా ఉంటుంది పైకి వెళ్ళడానికి 100% ఉంటుంది. అసలు భోగికి మధ్యలో కనబడకుండా అక్కడ క్లోజ్ సరిగ్గా ఉంటాయి కదా కొన్ని, అలా ఉంటాయి సార్. కానీ కొన్ని స్లీపర్లకు ఉండవు కదా, అచ్చా స్లీపర్కి రైట్. కొన్ని స్లీపర్ల కోచ్లకు ఉండవు. అంటే ఏవైతే అలా లేకుండా గ్యాప్ ఉంటాయో ఆ ట్రైన్స్ చూస్ చేసుకుంటున్నాం. వెరీ వెరీ పర్టికులర్గా స్పెషల్ ట్రైన్స్ని ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అట్లా కూడా అఫెన్స్ చేస్తాను. బయటకు వచ్చి అది ఓపెన్ చేస్తారు. దాన్ని ఎప్పుడైతే లివర్ని డిస్కనెక్ట్ చేస్తే ట్రైన్ బ్రేక్ అప్లై అయిపోతుంది, ఆటోమేటిక్గా ఆగిపోతుంది. ఆగిపోయే క్రమంలో దుంకుతారు, విపరీతంగా లాగేసుకుని వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు అది కంట్రోల్ చేయడానికి కూడా రైల్వే కొన్ని స్పెషల్ కోచ్ ఇచ్చింది కదండి ఐఎస్ఏపీ. ఇప్పుడు కొద్దిగా మారుతాం సార్. ఇప్పుడు ఎప్పుడైతే ఈ వందే భారత్ ట్రైన్స్ వచ్చాయో మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అంటే ఇప్పుడు మనం ఈరోజు ఉంటాం, మళ్ళీ రేపు సివిల్ పోలీస్ వెళ్ళిపోతాం స్టేషన్కి. కానీ ఆ ట్రైన్స్ చూసినప్పుడు ఎస్ ఇది కరెక్ట్ సిస్టమ్. అనాథరైజ్డ్ పర్సన్స్ లోపలికి ఎవరైనా వెనకే కనిపిస్తుంది ఇప్పుడు అలా సార్. అలాంటి ట్రైన్స్ ఇవి డెమో ట్రైన్ సార్, అది డెమో ప్యాసింజర్ ట్రైన్ అది. ఇలాంటి ఆటోమేటిక్ డోర్స్ వచ్చే ట్రైన్స్, లోపల సీసీ కెమెరాస్ ఉండేటివి, ఎవరైతే అనాథరైజ్ పర్సన్స్ రానియకుండా స్ట్రిక్ట్గా టీసీలు పనిచేస్తే ఎవ్రీథింగ్. సార్ ఇప్పుడు బ్లూ కలర్ ట్రైన్స్కే కొన్ని ఎంచుకుంటారు, ఎల్లో కలర్ బోగీలు ఎంచుకోరు. అవును సార్, ఎల్లో కలర్ అనేది ఓల్డ్ టైప్ ఆఫ్ ట్రైన్స్ సార్. అవి ఎల్లో కలర్లో ఉండేటివి ఎట్లా అంటే దాంట్లో తక్కువ చైన్ స్నాచింగ్ జరిగినాయి యాక్చువల్గా అయితే. ఇప్పుడు వచ్చే రెడ్ కలర్ ట్రైన్స్లలో మనము డోర్ ఉంటుంది కదా సార్, డోర్ పక్కన ఉన్న కిటికీకి గ్యాప్ ఎక్కువ ఇచ్చినాడు. ఎల్లో దానికి దగ్గర ఉంటుంది, చేయి పెట్టలేము. అవును, కానీ ఈ ట్రైన్స్కి మాత్రం కిటికీకి గ్యాప్స్ ఎక్కువ వచ్చాయి. వాడు ఈజీగా చేయి పెట్టి పక్కన ఉన్న ఆమె మెల్లో చైన్ తీసుకొని డోర్ దిగేసి వెళ్ళిపోవచ్చు. అంటే ఆ డిజైనింగ్ అనేది ఎందుకంటే మేము అంత డీప్గా పోలేము సార్, ఎందుకంటే వీఆర్ ఆల్ సివిల్ పోలీస్, మనం వచ్చాము ఇక్కడ జిఆర్పి పనిచేస్తున్నాం అట్లా.